మేము ఎక్స్పెక్ట్ చేసాం. నిన్న సభ భారీ ఎత్తున సక్సెస్ అయ్యింది. వీళ్ళకి తట్టుకోలేరు. కడుపులో ఉన్న ఆక్రోశాన్ని అంతా ఇమీడియట్గా కక్కుతారని మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికే వాళ్ళు విపరీతం కక్కేశారు. కడుపులో ఉన్నది మొత్తం కక్కేశారు, ఫ్రీ అయిపోయారు. ఇక మరి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలు 25,000 మందికి పట్టాలు ఇచ్చి 50,000 మంది, ఒక ఇంట్లో ఒక్క పట్టాకి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా 50,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళు ఓటేస్తారు, మా పని అయిపోయింది అని ఒక మైండ్ సెట్లోకి వచ్చి వాళ్ళు విపరీతంగా ఎట్టబడితే అట్ట మాట్లాడేసేసారు ఆ ప్రెస్ మీట్లో. అతనైతే ఒక చైర్మన్, ఆయన మాజీ చైర్మన్ గారు మార్కెట్ యార్డ్, ఆయన మాట్లాడతాడు 6 కోట్ల రూపాయల స్థలం అక్కడ చేసిద్దా అంటాడు. 6 కోట్లు అక్కడ పలుకుతుందా అన్నాడు. అంటే 6 కోట్లు పలికేది అసలు అర్థం కాలేదు. ఇప్పుడు ఎకరా 6 కోట్లు లెక్కలు నువ్వేసుకుంటేట ఒక స్థలము డెవలప్మెంట్ చేసినాక 600 గదులు ఎకరాలకి నువ్వు లెక్కలేసుకుంటేట 40 అడుగుల రోడ్లు, 80 అడుగుల రోడ్లు, చుట్టూరు రోడ్స్ వేసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అంతా వేస్తే ఎకరాకు వచ్చేసి మీకు 250 గదులు, 300 గదులు వస్తాయి. ఆ కాడికి వచ్చినా కూడా ప్రతి ఒక్క ఏరియాలో డెవలప్మెంట్ను బట్టే దానికి ఇది ఉంటుంది. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి నెత్తిన పడేసేస్తే, మసిగుడ్డ అనేది ఒకటి కాల్చి నెత్తిన పడేసేస్తే వాడే చూసుకుంటాడనే ఒక సంధానంలో మీరు ప్రవర్తించటం. ఇప్పుడు శంకర్ గారు ఇందాక చెప్పినట్టు అక్కడ మీరు ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని ఇంకా కోర్టు నుంచి వచ్చిద్దని చూసి ఏ కాడికి ఇది రావట్లేదు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నగరాలు కట్టేసేసి మన జిల్లాలో, ప్రకాశం జిల్లా నడిబొడ్డున ఒంగోలులో కూడా ఒక నగరాన్ని నిర్మించాలని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భావించి 25,000 మందికి టౌన్షిప్ టైపులో కడదామని ఎర్రజర్ల దగ్గర చూస్తే దాన్ని అడ్డుకొని ఏదైనా సరే రాకుండా చేయాలని, మళ్ళీ ఈ పట్టాలు ఇప్పుడు ఇచ్చినాక కూడా మళ్ళీ వేరే వాళ్ళ శాతం మీరు లాబింగ్ చేసుకొని మీరు ఇచ్చేసుకొని మీరు అండర్స్టాండింగ్తో వేయించడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. చాలా తప్పుడు సమాచారం తీసుకొని ఏదేదో పేపర్లు చూపించి ఇచ్చిన వాళ్ళకి నలుగురికి ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఒక్కటే కార్పొరేటర్లకు ఇచ్చారు అంటారు. కార్పొరేటర్లకు ఎవరికి ఇచ్చారు? కార్పొరేటర్ రాకముందే ఈ సచివాలయాలు వచ్చినాయి. ఆ సచివాలయంలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకే, మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళకే ఇచ్చారనేది మీరు తెలుసుకోవాలి. 3 సంవత్సరాల క్రితం పైన కార్పొరేషన్ రాకముందు ప్రజలందరూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇళ్ళకెళ్ళి సర్వే మొత్తం వాళ్ళు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళకే అది వచ్చింది. ఒక ఇంట్లో 2 వచ్చినాయి, 3 వస్తున్నాయి. తండ్రి కొడుకు ఇట్లా ఉంటారు. సపరేట్ ఆధార్ కార్డులు ఉంటాయి. ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఇద్దరికి వస్తాయి. రేషన్ కార్డు సపరేట్ ఉంటాయి. ఆ రేషన్ కార్డులో ఉన్నప్పుడు వస్తాయి. ఫ్యామిలీ తండ్రి దగ్గర కొడుకు అట్లా 2-3 ఉంటాయి. చిన్న వాళ్ళు కదా, ఒక ఇంట్లో 3 ఉంటాయి. వాళ్ళందరికీ వస్తాయి. రేషన్ కూడా అట్లానే వస్తుంది. ఏదో ఒకటి సమాచారం రాంగు తీసుకోవటం, అనవసరమైన దాన్ని మీరు దాన్ని బయటికి పెట్టుకోవటం, అది మీరే అబాస్ పాలవుతున్నారు. మన ఇంకొక నాయకుడు చెప్తాడు, అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు ఏం చేశాడని. ఏమి చేయలేదో చెప్పండి, చర్చకి రాండి. ఏమి చేయలేదో చెప్పండి, శాశ్వతమైన ఏం చేయలేదో చెప్పండి. మీరు అట్లా రమ్మంటే మీరు వచ్చే ఇది లేదు, మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. మీరు దామచర్ల జనార్దన్ మాజీ ఎమ్మెల్యేకి అది లేదు. మీలాంటి వాళ్ళు నలుగురిని ఉసుగలిపేది ఏదేదో మాట్లాడిస్తుంది నిజాలు అవుతాయా? ఎవరు ఏది చేసేదనేది తెలుసు.
ఈ పట్టాల కోసమని 231 కోట్ల రూపాయలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకొని వస్తానికి ఎన్ని కష్టాలు పడ్డాడో వాసన్న ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ డబ్బులు తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద అధికారులందరినీ డే అండ్ నైట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి చిన్న ఉద్యోగుల దగ్గర దాకా డే అండ్ నైట్ కష్టపడి అంత పెద్ద లేఅవుట్ని రైతులకి అకౌంట్లో డబ్బులు కొట్టించి ఇన్ని చేస్తే అవన్నీ అబద్ధాలని చెప్తారు. అసలు ఏంటది? ఇది పద్ధత అంటే? రాజకీయంగా మీరు వీక్ అయిపోయాము, అయిపోయింది మా పని అని ఒక ఫ్రస్ట్రేషన్ తోటి ఎట్టబడి తట్ట అసలు ఏదంటే ఇది మాట్లాడతాం. ఏంటిది? ఇదేనా రాజకీయమా? మీ పని అయిపోయినప్పుడు ఇంకోసారికి వెళ్ళిపోండి. మీ వల్ల కాకపోతే దమ్ము ధైర్యం ఉంటే పోరాడండి. అదిగానే ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడటం, ప్రణీత్ బాబు గురించి మాట్లాడటం, వాసన్న గురించి మాట్లాడటం. వాసన్న చరిష్మా ఏందో, వాసన్న ఎలాంటి నాయకుడో ప్రజలందరికీ తెలుసు. రేపు రాబోయే కాలంలో 2024 అన్నారుగా 50 రోజులు పని అయిపోయిందని. 50 రోజులకు మీ పని అయిపోయి తట్టబుట్ట సర్దుకొని ఒక్కొక్కరు స్టేట్ వెళ్ళిపోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరు లేరు. దేనికైనా సిద్ధం 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 దేనికైనా సిద్ధం. ఎట్టబడితే అటు మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీరు పని చూసుకోండి.